తల్లిని, ఒక స్త్రీని మన ముందుకు తెస్తున్నాడు. ఆమె ఎవరో తెలుసా? అన్ని తరములకు ధన్యురాలు, ఆశీర్వదించబడింది. హల్లెలూయా. దీవెన, ఆశీర్వాదం అనగా ఆమెకి మనశ్శాంతి, నెమ్మది, సమాధానం, ఆరోగ్యం అన్ని సమృద్ధిగా ఆమెకి ఇవ్వబడ్డాయి. యేసుప్రభు తర్వాత, యేసుప్రభు ఏమో పరిశుద్ధాత్మ శక్తితో జన్మిస్తే ఆ తర్వాత మరియా యోసేపులకి తర్వాత పిల్లలు పుట్టారు. కొందరు సహోదరులు, కొందరు ఆడపిల్లలు, మగపిల్లలు. వాళ్ళు యేసుప్రభుకి అక్క చెల్లెలుగా, అన్నతమ్ముళ్ళుగా పిలువబడ్డారు. కానీ వారిలో ఎవ్వరు కూడా చెడిపోలా. ఒక్కరి డిఎన్ఏ కూడా చెడ్డది లేదు. నో కరప్టెడ్ డిఎన్ఏ కణాలు ఎందుకు తెలుసా? యోసేపు నీతిమంతుడు, మరియా పరిశుద్ధురాలు, కన్యక. పవిత్రత కలిస్తే పవిత్రత ప్లస్ పవిత్రత ఇజుగోడు పవిత్రత. కానీ ఇప్పుడేంటి, ఒకళ్ళు బాగా ప్రార్థన చేశారు అనుకో, నీతిమంతులు ఉంటే ఒకళ్ళేమో సినిమా లెంక, సరదా లెంక అటు ఇటు తిరుగుతున్నారు అనుకో. అపవిత్రత ప్లస్ పవిత్రత ఇజుకోల్టు అపవిత్రత. మురికి నీళ్ళు, మంచి నీళ్ళు ఇజుకోల్టు మురికి నీళ్ళు కాదా? మురికి నీళ్ళు ప్లస్ మంచి నీళ్ళు ఇజుకోల్టు మురికి నీళ్ళు. భర్త, భార్య. కానీ యోసేపు మరియల గర్భమున పుట్టిన మిగిలిన పిల్లలు కరప్ట్ అవ్వలేదు అసలు. వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉండి చివరికి యేసుప్రభు సేవ చేస్తుంటే, మా అన్నయ్య సేవ చేస్తున్నాడు అని చెప్పి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. యేసయ్య పరలోకానికి ఆరోహణం అయిపోతుంటే చూసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నాడు యేసయ్య, ఆ మేడగదిలోకి వచ్చేసారు వీళ్ళు కూడా. వీళ్ళు వచ్చి పరిశుద్ధాత్మని వారు కూడా పొందుకొని వారి కళ్ళ ముందే ఎదిగిన యేసుక్రీస్తు అనే సహోదరుడైన, జ్యేష్ఠుడైన అన్నయ్యని దేవుడుగా అంగీకరించి సువార్తని ప్రకటించి సేవ చేశారు వాళ్ళు. వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మో మా అమ్మగారికి ఫస్ట్ పుట్టిన యేసయ్య మామూలైన కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అని వాళ్ళు సువార్త దేవుడికి అంగీకరించేశారు వాళ్ళు. వారిలో ఒక వ్యక్తి రాసినటువంటి పత్రిక, ఒక సహోదరుడు రాసిన పత్రిక యాకోబు పత్రిక. క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక. యాకోబు ఎవరంటే యేసయ్య సహోదరుడు. యాకోబు రాశాడు ఆ పత్రికని క్రొత్త నిబంధనలో. బైబిల్లో రాశాడు వాక్యాన్ని. అమ్మ వినాలి, నిద్రపోబాకండి, వినాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి జాగ్రత్తగా. నా సమయం అయ్యే పోతుంది. దేవునికి స్తోత్రం. ఈ గంట వర్తమానాలకు నన్ను పిలవకూడదు అసలు. గంట ఏడ సరిపోద్ది? బాగున్నారా నిలోపే అయిపోయింది గంట. ఇంట్రడక్షన్ పరిచయం చేసేసరికి అయిపోయింది. ఇప్పుడు కూటం మొదలు పెట్టాలి వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ క్రిస్మస్ నుంచైనా తల్లి అయిన మరియా ఆశీర్వదించబడినట్టు, అన్ని తరములకి ధన్యురాలుగా మార్చబడినట్లు మనమందరము కనీసం ఇప్పటి నుంచైనా ఆశీర్వాదాన్ని చూడాలి, ఆశీర్వదించబడాలి, ధన్యులుగా మారాలి. యేసయ్య లోకానికి వచ్చే సమయానికి ఒక స్త్రీ ధన్యురాలైపోయింది. ఎందుకు ఈ ధన్యులుగా ఇప్పుడు మార్చడు మనల్ని? ఆమెను మార్చిన వాడు మనల్ని ఎందుకు మార్చడు? ధన్యత, ఆశీర్వాదం మీ జీవితాల మీదకి రాబోతుంది, మీ కుటుంబాల మీదకి రాబోతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఎందుకు అంత ధన్యురాలుగా ఈమె మార్చబడింది అంటే, మొదటి మాట ఇప్పటికే చెప్పాను, క్రీస్తు ఆమెలోకి వచ్చాడు. చెప్పండి, ఎవరు క్రీస్తు అంటే? చెప్పండి, ఎవరు క్రీస్తు అంటే? వాక్యము అనండి అమ్మా. నేను ప్రకటిస్తున్నాను అమ్మా, దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యము మనలోకి వస్తే